ఈరోజండి చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ఇందుజ అనే అమ్మాయినండి శేఖర్ రెడ్డి అటండి అతను భర్త. 6 ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళకి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయితే కట్నం గురించి వేధించడం అయితే మొదలు పెట్టారటండి కొద్ది కాలం నుంచి. వాళ్ళైతే కేసు పెట్టడం కూడా జరిగింది. వీళ్ళిద్దరికీ ఒక పాప అయితే ఉందండి. అయితే ఈ మధ్య అండి ఇప్పుడు గంగాళమ్మ జాతర జరుగుతుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఎక్కడ అంటే బిజీగా ఉన్నారటండి. అప్పుడు అందరూ ప్లాన్ వేసుకున్నారన్నమాట, ఈ అమ్మాయిని చంపేయాలని. ఇతనికి అక్రమ సంబంధం ఉందండి మాధవి అనే ఆవిడతోటి. అందుకని చెప్పండి గొడవ పడ్డారట. గొడవ పడిన వెంటనే ఈ అమ్మాయిని చంపేయాలన్న ప్లాన్ మొత్తం ఫ్యామిలీ అంతా అండి వేసుకుని ఏం చేశారంటే నైట్ అండి ఉరి కాదు అదే నలిపేశారండి, గొంతు నలిమి చంపేశారు. చంపేసి వెళ్ళాటండి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పడానికి అని చెప్పి నూతిలో ఊరి చివరి ఉన్న నూతిలో పాడేశారటండి. పాడేసి మళ్ళీ తీసుకొచ్చండి పడుకోబెట్టి ఈమె ఆత్మహత్య చేసేసుకుంది నూతిలో పడి అని చెప్పారట. చెప్తే పక్కింటి వాళ్ళందరికీ అనుమానం వచ్చిందటండి. అనుమానం వచ్చి చెప్పారట, పోలీసులకు చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే అయితే పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ విధానంలో వాళ్ళు అడుగుతారు కదండి, అడిగితే చెప్పారటండి ఇలా చంపేశాము అని. ఏమండి ఒక్కళ్ళు కాదండి, తల్లండి, అలాగే అతని అక్కండి, అతని అన్నయ్య, అలాగే ఇంకొక ఆమె అండి అమ్మమ్మ అండి. ఎవరైనా ముసలి వాళ్ళు అలా వస్తారండి చంపేయడానికి? అసలు ప్రాణం అండి వాళ్ళకి. తోటి కూతురు ఉంది పక్కనే ఆడబడుచు, ఆమె కూడా అర్థం కాదండి అలా చంపేయడమే. చంపేశారండి, 5 కలిసి చంపేశారండి మొత్తం. ఒక ఆమెను చంపేసి వాళ్ళు శుభ్రంగానే పడుకోబెట్టేశారు. ఇప్పుడు జైలులో ఉండండి అది గోసులు ఉంటాయి కదా, అవి లెక్క పెడుతున్నారు, చిప్పకూడు తింటున్నారు అనమాట. ఇంకా కట్నాల గురించి అండి, ఇంకా అక్రమ సంబంధాల గురించి ఆ పాపనైతే అన్యాయం చేసేసారండి. వీళ్ళని మాత్రం కఠినంగా పోలీసులు అయితే శిక్షించాలని అందరూ కూడా అనుకుంటున్నారండి.